సామ్ నంబర్ 23. మీరు కూడా చదవండి, కానీ అలాగే మ్యూట్లో ఉండండి. నేను చదువుతాను అందరి పక్షంగా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చి గగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేది. ఇప్పుడు దీని గురించిన ఎక్స్పోజిషన్ ఏం చేయట్లేదు. దీని గురించిన నేను వివరణ ఇవ్వట్లేదు. ఇందులో గనక బహుశా ఒక 2-3 మాటలు మీరు పికప్ చేసుకోవాలంటే, ఏ థాట్స్, ఏ తలంపులు, ఏ సత్యాన్ని మీరు పికప్ చేసుకుంటారు? దాదాపు 7-8 మంత్స్ నుంచి దేవుడు మనల్ని పోషిస్తా ఉన్నాడు. ఒక షెపర్డ్‌గా మనకు తోడుగా ఉంటూ వచ్చాడు. దేవుడు మనకు ఒక కాపరిగా మనకు తోడై ఉంటూ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? మనల్ని పోషించాడు. ఇంకేం చేశాడు? తన సన్నిధిని మనకు తోడుగా ఉంచాడు. ఇంకేం చేశాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది అని కీర్తనకారుడు ఏదైతే చెప్పాడో, నేను అనుకుంటాను ఈ సెకండ్ బ్యాచ్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఫస్ట్ బ్యాచ్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, నాతో పాటు ఏకీభవిస్తారని నేను అనుకుంటాను. ఒకవేళ ఇదే గనక సత్యమైతే ఇప్పుడు ఏం చేస్తారంటే, సామ్ నంబర్ 23లో కీర్తనకారుడు దేవుని ఆరాధించడానికై ఏ తలంపులైతే ఆయన వాడాడో, అది అక్షరాల నా జీవితంలో కూడా నిజమే ప్రభువా, నీవే నన్ను పోషించావు. నీ దివ్యమైన వాక్యం చేత నన్ను పోషించావు. నా అక్కర తీర్చావు. నా ఆకలి, నా దాహాన్ని నీ వాక్యం చేత తీర్చబడింది అని గనక మీరు అనుభవించగలిగినట్లయితే, ఈ సమయాన్ని మనం ఏం చేస్తామంటే, మాట్లాడింది ఒక సామాన్యమైన మానవుడే అవ్వచ్చు. వాక్యం చెప్పింది ఒక మంటి పాత్రనే అవ్వచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేకుండా వాక్యాన్ని గ్రహించడం అసాధ్యం. దేవుని యొక్క సత్యములు మానవ జ్ఞానం చేత గ్రహించడం సాధ్యం కాదు. దేవుని వాక్యం చేత పోషించాడు అంటే దాని అర్థం ఏంటంటే, దాని వెనక దేవుని హస్తం ఉంది అని మనం గ్రహించాలి. కనుక దేవా, నీ వాక్యం చేత నన్ను పోషించావు. నా ఆకలిని తీర్చావు. నా అక్కర తీర్చావు. నా దాహాన్ని తీర్చావు. అందును బట్టి నీ సన్నిధి మాకు తోడుగా ఉంటూ వచ్చింది. మమ్మల్ని వదిలిపెట్టలేదు. మీరు మాతో నడిచారు. మీరు మమ్మల్ని కాపాడారు. ఎన్నెన్నో కీర్తన సంఖ్య 23లో ఎన్నో తలంపులు మనకు వస్తాయి. కనీసం ఒక 3 మాటలు మాత్రమే గుర్తుపెట్టుకొని, ఇవే గనక నిజమైతే ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే, నువ్వు నమ్మదగిన దేవుడవు, ఆశగల ప్రాణాన్ని తృప్తి పరచి ఉన్నాను అని పాస్ట్ టెన్స్ లో రాయబడింది కీర్తన సంఖ్య 127లో. ఎస్ లార్డ్, ఇట్ ఈస్ ట్రూ. యు ఫెడ్ మీ విత్ యువర్ వర్డ్. యువర్ ప్రెజెన్స్ హ్యాస్ బీన్ విత్ మీ అండ్ మై కప్ రన్నెత్ ఓవర్. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే గిన్నె నిండి పొర్లాలి. గిన్నె నిండి పొర్లితేనే అప్పుడు ఇతరులకు ఆశీర్వాదం రావడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యాన్ని బోధించే ఎక్స్పోజిటరీ టీచర్ ఏం చేయాలంటే, మొట్టమొదట తను పోషించబడాలి. ఏ వాక్యం చేతే తను పోషించబడతాడో అప్పుడు ఆ వాక్యాన్ని ఇతరులకు అందించడానికి సాధ్యమవుతుంది. ఆ వాక్యం చేత తన జీవితాన్ని నింపుకొని అది స్పిల్లో రావాలి. అది గిన్నె నిండి పొర్లాలి. అప్పుడు అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను ఎక్కువసేపు దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు. క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఈ మాటలను ఆధారం చేసుకుని ఎస్పెషల్లీ సెకండ్ బ్యాచ్ లో ఉండేవాళ్ళతో పాటు అప్పుడప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న కొద్ది మంది స్టాఫ్ గా ఉండటానికి, పరిచర్యలో తోడ్పడటానికి సర్వింగ్ టీమ్ లో జాయిన్ అయ్యారు. ఒకవేళ మీరు కూడా ప్రేరేపించబడితే, ఎస్, యూ కెన్ ఆల్సో టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు వర్షిప్ గాడ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అన్నిటికంటే బహుశ్రేష్టమైనది ఏమిటంటే వర్షిప్. ప్రార్థన ఎంతసేపు అయినా చేయొచ్చు, వాక్యం ఎంతసేపు అయినా బోధించవచ్చు, వాక్యం ఎంతసేపు అయినా ధ్యానం చేయొచ్చు,
స్వార్థ పరిచర్య ఎంతసేపు అయినా చేయొచ్చు. కానీ ఆరాధన చేయాలంటే ఈ దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ పర్సనల్లీ టేస్టెడ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ ఈజ్, ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు సే దట్ లార్డ్ ఐ లవ్ యూ, ఐ వర్షిప్ యూ, యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్. అడిగి ఊహించు వాటికంటే ఎంత ఎక్కువగా దయచేయగల శక్తిగల దేవుడని ఈ ప్రభువును ఆరాధించేద్దాం. నేను 3 మోడల్స్ నేను పెట్టదలుచుకున్నాను. జీసస్ ఈజ్ అవర్ మోడల్. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. వాక్యాన్ని బోధించే బోధకులమైన మనం కూడా ఆ యేసుక్రీస్తు యొక్క మోడల్ని మనం పోని ఉండాలి. ఒక కాపరిగా యేసుక్రీస్తు ఆయన ప్రధాన కాపరి. హీఈస్ చీఫ్ షెపర్డ్. ఆయన గొప్ప కాపరి. హీఈస్ అ గ్రేట్ షెపర్డ్. అండ్ ఆయన ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టి తన రక్తంతో కొనుక్కున్నాడు. ఇటువంటి కాపరి ఆయన నన్ను ఎంత పోషించాడో నేను అదే కాపరి వలె ఇతరులకు నేను పోషిస్తాను. ఈ దేవుని యొక్క సన్నిధి నాకు తోడై ఉన్న కారణం చేత ఆ దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను ఇతరులకు సేవ చేయడానికి అవకాశం ఉంది. నా గిన్నె నిండి పొర్లాల. ఫస్ట్ ఐ హ్యావ్ టు రిసీవ్ ఇట్, ఫస్ట్ ఐ హ్యావ్ టు టేస్ట్ ఇట్, ఫస్ట్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, అండ్ దెన్ ఐ కెన్ షేర్ విత్ ఇట్ అదర్స్. ఈ విషయాన్ని దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మోడల్ ఈస్ జీసస్ ఈజ్ అవర్ షెపర్డ్. రెండవ మోడల్ ఏంటంటే హీఈస్ అ ఫాదర్. ఆయన ఒక తండ్రి. లూకా సువార్త 11వ అధ్యాయం 9 నుండి 13 వరకు మనం చూస్తాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు ప్రతివానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ఒక చిన్న అనాలజీ ఇస్తున్నాడు. ఏమిటది? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బదులుగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేరునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఇవులి అని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. నేను కూడా దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. ఆల్రెడీ మీరు వాక్యాన్ని దాదాపు 7-8 నెలలుగా మీరు స్టడీ చేస్తా ఉన్నారు. జస్ట్ ఆరాధన కొరిగే కొన్ని తలంపులు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. రెండవ మోడల్ ఏంటంటే జీసస్ ఈజ్ అవర్ ఫాదర్. ఒక తండ్రి పిల్లల ఎడల ఎలా జాలి పడతాడో, ఎలా దయ చూపించి ఎలా మనం అడుగుదానికంటే ఎక్కువగా ఇస్తాడో దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఒక ఫ్రెండ్ యొక్క అవసరత తీర్చబడ్డానికి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ ఫ్రెండ్ దగ్గర ఏమి లేదు. అయితే ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాడు. తెచ్చి తన ఫ్రెండ్కి సప్లై చేస్తాడు. ఆ కాంటెక్స్ట్ లో అంటాడు తండ్రి కుమారుడు యొక్క రిలేషన్షిప్ మనం చూస్తాం. జీవం గల దేవుడు ఒక తండ్రి వలె ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఇక్కడ ఏమంటాడంటే 13వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో ఎక్కువగా ఇచ్చును అన్నాడు. అక్కడ చేపనిస్తానని చెప్పలేదు, లేక గుడ్డుని ఇస్తానని చెప్పలేదు, లేక మంచి ఈవునుడు అని చెప్పి అక్కడ ఏమంటాడంటే పరిశుద్ధాత్మని మనకి ఇస్తాడట. అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ కన్విక్ట్స్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కన్విక్షన్స్ కలిగజేసే తత్వవాక్యం మనకు అర్థం కాదు. మనం ప్రార్థన చేసాం. ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ మనం చూస్తాం. అడగండి, రెండవది వెదకండి, మూడవది తట్టండి. అడగండి అనేదేమో ప్రైమరీ లెవెల్. రక్షణ పొందిన కొత్తలో ఇలా అడిగితే అలా జవాబు రావటం అనేది మనం గమనిస్తాం. యాజ్ వి కీప్ గ్రోయింగ్, దేవుడు ఏమంటాడంటే డోంట్ స్టాప్ దేర్, యు మస్ట్ గ్రో. ఏ స్టేజ్కి ఎదగాలి? ఎదగాలి. దేన్ని వెతుకుతాం? దొరుకుతుంది అని మనకు తెలుసు కాబట్టి అది వెతుకుతాం, ఖచ్చితంగా దొరుకుతుంది. థర్డ్ లెవెల్ తట్టండి. దేన్ని తడతాం? క్లోజ్ చేసింది, క్లోజ్డ్ ఆపర్చునిటీస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనుకున్నప్పుడు కూడా మనం కనుక తడితే ఆయన దేవుడు తలుపు తెరిస్తే ఎవరు ముయ్యలేరు. దేవుడు ఏదైతే తెరుస్తాడో దాన్ని ఎవరు ముయ్యలేరు. కాబట్టి దేవుని ఆత్మ ప్రేరేపణ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ కన్విక్షన్స్ అనుసరించి మనము మన జీవిత యాత్రలో సాగిపోవాలి. తండ్రిగా ఆయన మన అక్కర తీర్చాడు. ఎలా అక్కర తీర్చాడు? అడుగు ఊహించు వాటికంటే కూడా ఎంతో ఎక్కువగా మన అక్కర తీర్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కనుక ఈ మాటలు మనం ఆధారం చేసుకుని మనం ప్రభువును ఆరాధన చేస్తాం. మొదటిది ఏంటి? ఆయన కాపరి. రెండవది ఏంటి? ఆయన తండ్రి. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుండి 15 వరకు మనం చూస్తాం. ఇక్కడ మనం ఒక యజమానుడు
దాసుడిని నువ్వు దాసుడు కాదు, నువ్వు స్నేహితుడువు. అందుకనే 15వ వచనం గమనించండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియచేసితిని. సో వి షుడ్ లవ్ గాడ్. ఆ కాంటెక్స్ట్ లోనే ఇక్కడ అంటాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలనని, నా సంతోషం పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననిదే నా ఆజ్ఞ. ఎక్స్పోజిటరీ టీచర్ గా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేటప్పుడు ఆ దేవుని ప్రేమతో నింపబడిన వారమే, ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క మోటివేషన్ చేత ఇతరుల మధ్యలో మనం సేవ చేసే వారంగా ఉండాలి. 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుని చేయుదానని ఎరుగుడు గనుక నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులను మీకు తెలియజేస్తుంది. 3 తలంపులు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. మొదటిది, ఆయన ఒక కాపరిగా మన ఎడల దయ చూపిస్తూ ఇంత మటుకు నడిపిస్తూ వచ్చాడు. అక్కడ కూడా మనం 3 విషయాలు చూసాం. కాపరి ఏం చేస్తాడు. ఆ తర్వాత రెండో మోడల్ ఏంటంటే, ఒక తండ్రి వలె ఆయన ఏం చేశాడు, ఆయన మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఎక్కువగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ ద్వారా తన దివ్యమైన వాక్యాన్ని మనకిచ్చాడు. అద్భుతమైన సంగతులను మనకు నేర్పించాడు. మూడవదిగా, ఆయన మనల్ని దాసులుగా చూడట్లేదు. కానీ ఆయన దాసులుగా చూడట్లేదని చెప్పాడే గాని 13వ అధ్యాయానికి వస్తప్పటికి యోహాను సువార్తలో ఆయనే తను తాను ఒక స్లేవ్ చేసే పని, ఆయన పాదములు కడగడం అనేది మనం చూస్తాం. అంటే ఆయన మనకు ఒక మోడల్ ఉంచిపోయాడు. ఏమిటా మోడల్? సర్వెంట్ లీడర్ మోడల్షిప్. కనుక మనం ఇతరులకు సేవ చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే నేపథ్యంలో మనం కూడా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండి మన ప్రభువును సేవించాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 3 మాటలు ఏంటిదంటే, హీఈస్ అవర్ మోడల్ యాజ్ ఎ షెపర్డ్. ఒక కాపరిగా ఆయన మనల్ని తృప్తిపరిచాడు, మనల్ని పోషించాడు, తన సన్నిధిని మనకు అనుగ్రహించాడు. ఒక తండ్రి వలె పరిశుద్ధాత్మ కన్విక్షన్స్ ద్వారా దివ్యమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అడిగాము, ఆయన మనకి ఇచ్చాడు. వెదికాము, మనకు దొరికింది. తట్టాము, అది తీయబడింది. మాస్టర్, ఒక యజమానుడే ఆయన. అయితే ఆయన ఏమన్నా అంటే, నేను మీకు యజమానుడు నిజమే, కానీ మిమ్మల్ని దాసుల్లాగా నేను చూడలేదు, ఒక స్నేహితుడి వల్లే చూశాను. అందుకనే దేవుని యొక్క సత్యాలు మనకు అర్థమైనాయి. వాటిని బట్టి మన ప్రభువునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ కన్విక్షన్స్ మనకున్నాయి. కనుక దేవుని యొక్క ప్రేమ చేత మోటివేట్ చేయబడి ఇతరులను సేవించడానికే మనం సిద్ధపడదాం. టుడే ఇస్ ద లాస్ట్ డే అఫీషియల్లీ ఫర్ సెకండ్ బ్యాచ్. కనుక ఈ మాటలు ఆధారం చేసుకుని ఈ చివరి దినాన మన కృతజ్ఞత భావనతో మన ప్రభువును ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బ్రదర్ నాగయ్య గారు. మనము కాసేపు మన ప్రభువును ఆరాధన చేస్తాం, ప్రభువును కృతజ్ఞత చెల్లిస్తాం. ఈ మాటలు మనం ఆధారం చేసుకుని ఫస్ట్ ప్రయారిటీగా సెకండ్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు తీసుకోండి. ఒకవేళ కనుక అవకాశం దొరికితే మిగిలిన వాళ్ళు కూడా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సమయాన్ని చాలా క్లుప్తంగా ఉండేవ్వండి. టు ది పాయింట్, జస్ట్ టు ది పాయింట్. ముందుగానే మాటలు సిద్ధపరచుకోండి. మాటలు సిద్ధపరచుకొని మన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి కొంత సమయాన్ని మనం గడుపుతాం. ఆ తర్వాత మనకు షేరింగ్ ఉంటుంది. ఆ షేరింగ్ టైంలో సెకండ్ బ్యాచ్ వాళ్ళకి మరలా కొంత అవకాశం కల్పించబడుతుంది. నాగయ్య గారు దయచేసి కాసేపు ఆరాధన చేయడానికి మమ్మల్ని నడిపించండి బ్రదర్. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పబడిన వాక్యాన్ని, మాటల్ని మనము తలుచుకుంటూ లేక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రేరేపించబడిన వారు ప్రాముఖ్యంగా 2వ బ్యాచ్ నుంచి ప్రారంభం చేద్దాం. తర్వాత సమయం ఉంటే మిగిలిన వారు కూడా మనం చేయొచ్చు. దయచేసి సమయం తీసుకొని